అమ్మా అమ్మా, స్కూల్ కి టైం అయిపోతుంది, స్నానం చేయలేదు. రంగా రంగా. అమ్మా తొందరగా రా. బాబుకి స్కూల్ టైం అయిపోయిందంట, తొందరగా స్నానం చేయించు. రా బాబు. రంగా కాఫీ పట్రా. రంగా కాఫీ. ఏమిటి సుధా ఇది? నువ్వు కాఫీ తీసుకొస్తున్నావేమిటి? రంగా బాబుకి స్నానం చేస్తున్నాడు. ఈలోగా మీరు కాఫీ అడిగేసరికి నేనే తీసుకొచ్చాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అతను వచ్చి ఇచ్చేవాడిగా, నీకెందుకు ఈ శ్రమ? అంటే మీకోసం నేను ఏమాత్రం కూడా చేయకూడదా? చేసే స్థితిలో ఉండి చేయలేకపోవటం కాదుగా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. వదినా. ఏమిటయ్యా, ఏమిటిది? ఇంకా నీకు మీ అన్నయ్య మీద కోపం పోలేదా? అన్నయ్య ఏం చేశాడని నా కోపం? ఆయన ఏమీ చెయ్యలేదని తెలిసిన వాడివి. చెయ్యలేని పరిస్థితిలో సుధా, చెయ్యి కాల్చుకునే పరిస్థితిలో నువ్వు ఎలా ఉంటారయ్యా? రండి, మన ఇంటికి వెళదాం రండి. వద్దొదినా, నీకు తెలియదు. వేరువేరుగా ఉండటం వల్ల ఇష్టాలు మమతలు పెరుగుతాయే కానీ తరగవు. అతను వచ్చాకే ఊరు బాగుపడిందండి. దొంగతనాలు తగ్గాయని, ఆడవాళ్లు నిర్భయంగా రాత్రులు తిరగలుగుతున్నారని ఊరి వాళ్ళ విశ్వాసం. ఇంతకీ అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగే పని కాదంటారు. పైగా ఈ ట్రాన్స్ఫర్ మీరు చేయిస్తే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అపోజిషన్ వాళ్ళు మీపై దుమారం కూడా లేపవచ్చు. నాకు ఇంకేమీ చెప్పద్దు. వెంటనే వాడిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. అలాగే సార్. రక్షణ లేని మన నగరానికి క్రమశిక్షణ నేర్పిన వాడు కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య బదిలీ. కృష్ణ చైతన్యని బదిలీ చేయడం అంటే న్యాయాన్ని బదిలీ చేయడం అన్నమాట. కృష్ణ చైతన్య బదిలీ. కృష్ణ చైతన్య బదిలీ. ఇది అన్యాయమని భావించిన ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే బంద్ను జయప్రదం చేయండి. అధికారులపై పాల్గొన పెట్టను. ఈ బంద్ బలవంతం కాదు, అన్యాయానికి చెప్పే సమాధానం. కృష్ణ చైతన్య బదిలీ. కృష్ణ చైతన్య. విద్యార్థి నాయకుడు దీపక్. కృష్ణ చైతన్య అక్రమ బదిలీని. విద్యార్థి నాయకుడు దీపక్. కృష్ణ చైతన్య అక్రమ బదిలీని. విద్యార్థి నాయకుడు దీపక్. విద్యార్థి నాయకుడు దీపక్. కృష్ణ చైతన్య అక్రమ బదిలీని. విద్యార్థి నాయకుడు దీపక్. బామర్ది, ఏంటి బాయ్యా? ఆ కిట్న చైతన్య గాడికి సపోర్టుగా ఆ కుర్రకుంక ఆమరణ నిరాహార దీక్ష ఒకటి మన పేణానికి. అవును బాయ్యా, ఊళ్ళో ఎక్కడ చూసినా దాని గురించే చెప్పుకుంటున్నారు. పొర్రపాటు నాడు గనక చచ్చిపోయాడనుకో మన పని అంతే బాయ్యా. నువ్వు నోరుమి. బామర్ది, ఆ కుర్రకుంకకి పోటీగా మనమే దీక్ష బునితే పోలా? మనం అంటున్నా బాయ్యా, నువ్వు గాని కూర్చుంటున్నావేంటి? నా భాష నీకెప్పటికీ అర్థం కాదు. చూడు, నేను హోమ్ మినిస్టర్గా కూకున్నందువల్ల కూకోలేకపోతున్నాను గాని లేకపోతే కూకునేవాణ్ణే. అందుకని నా తరఫున నువ్వే కూకో. నిన్నే నమ్ముకుని బతుకుతున్నాండి, నన్ను తీర్చలో కూర్చోబెట్టి చంపేస్తావు బాయా. బామర్ది, నీకు ఈ జన్మలో బుద్ధి రాదురా. ఇదిగా నిజంగా దీక్షలో కూకుంటే చచ్చిపోతారు గాని రిలే దీక్షలో కూకుంటే సావరా. ఈ రిలే దీక్ష ఏంటి బాయా? గంట తినడం, గంట కూకోవడం, గంట కూకోవడం, గంట తినడం. అయితే సత్యదా కూకుంటా, ముందు గంట తింటా. విద్యార్థి నాయకుడు దీపక్. విద్యార్థి నాయకుడు దీపక్. కృష్ణ చైతన్య అక్రమ బదిలీని. కృష్ణ చైతన్య అక్రమ బదిలీని. విద్యార్థి నాయకుడు దీపక్. బావగారు, బావగారు, నా గురించి బాధపడకండి, మా బాయి గురించి బాధపడండి. బాయి గురించి బాధపడండి. ఆడపడుచులు అటువైపుకా ఇటువైపుకా?
నాకు తెలుసు మీరు వస్తారని నాకు తెలుసు. తెలుగింటి ఆడపడుచుల సానుభూతి నాకెప్పుడూ ఉంటుందని చెప్పాను. మేము వచ్చింది మీకు సన్మానం చేయాలని. మీరు కళ్ళు మూసుకుంటే సన్మానం చేస్తాం. మీరు నాకు భారీ ఎత్తున సన్నుమానం చెయ్యాలని కొత్తలాడిపోతున్నారని మా కార్యకర్తల ద్వారా నాకు తెలిసింది. కానివ్వండి, మీరేం చెయ్యాలనుకున్నారో అది కానిచ్చేయండి. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, మీరు నాకేం చేసినా మా బావికే చెంతయండి. అదండి, కానివ్వండి. ఆడపడుచులారా, తెలుగింటి ఆడపడుచులారా, ఇటుల మోసము చేసినారా? ఎస్పీ కృష్ణ చైతన్యను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? మాట్లాడామండి, సమాధానం చెప్పండి. అదే సార్, మన హోమ్ మినిస్టర్ దశకంఠరావు గారు సార్. చూడండి, ఆర్డర్స్ ఇష్యూ చేసే ముందు మీరైనా ఒకసారి ఆలోచించాలి కదా. కారణం లేకుండా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజల్లో ఎలాంటి అలజడి వస్తుందో చూశారుగా. ఆర్డర్స్ వెంటనే క్యాన్సిల్ చేయండి. అలాగే సార్. బామర్దే, ఏంటి బాయా? ఓ పని చేస్తావా? ఏంటది? రేపు పొద్దుగాల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్టేసి ఆ ట్రాన్స్ఫర్ కి మనకి ఎలాంటి సంబంధము లేదని చెప్పేసి, ఆ తరువాత ఆడు చాలా గొప్పోడని చెప్పేసి ఆడి సీటుకు కితాబు ఇచ్చేసి, నా భాష నీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది కానీ బాయ్యా, ఆ కితాబు ఆడి చేతికి వెళ్ళిపోయాకంటే మన ఊళ్ళో పౌర హక్కుల సంఘపోళ్ళు లేరు, వాళ్ళని ఉసిగొలిపి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి ఆ ఏదికి మీద ఎస్పీ గాని కూర్చోబెట్టి అదే సభకి నువ్వు స్వీప్ గట్టిగా వెళ్ళి జనం ముందు ఆడి మొఖాన ఆడి 3 మొక్కలు పొగిడే వరకు ఆడి పొంగిపోవడం ఖాయం. జనంలో మనకు సింపతి పెరిగిపోవడం ఖాయం, మన పని అయిపోవడం ఖాయం. ఎట్ట ఉంది బాయా? అదేంటి బాయా బిగిసిపోయి మాట్లాడు? అలాగే చేసేసి ఇప్పుడు పూజ్యులు మంత్రివర్యులు దశకంఠరావు గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణ చైతన్య గారికి సన్మానం చేస్తారు. కృష్ణ చైతన్య జిందాబాద్, కృష్ణ చైతన్య జిందాబాద్, కృష్ణ చైతన్య జిందాబాద్. దశకంఠరావు గారికి, దశకంఠరావు గారికి, పిచ్చయ్య దొర గారికి, పిచ్చయ్య దొర గారికి. మీ ప్రియతమ మంత్రి గారు ఎస్పీ కృష్ణ చైతన్య గారి గురించి మాట్లాడుతారు. 6.5 కోట్ల ప్రజాలోకంలో ఓటున్న 4.5 కోట్ల ప్రజలకు నా నమస్కారం. ప్రజలారా, ఈరోజు సుదినం. సుదినం అంటే మంచిదనం, మంచిదనం అంటే శుభదనం, శుభదనం అంటే ఇదన్నమాట. ఈ రోజు మీ అందరికీ తెలుసు అదే అని. ఈ రోజు సన్మానం ఎవరికి చేస్తున్నాను? నా పెళ్ళానికి చేసుకుంటున్నానా? నా చెల్లెలికి చేసుకుంటున్నానా? నా తమ్ముడికి చేసుకుంటున్నానా? నా బామర్దికి చేసుకుంటున్నానా? నా అక్కకి చేసుకుంటున్నానా? పోనీ మీకు చేస్తున్నానా లేదా నేను చేసుకుంటున్నానా? ఎవరికి చేస్తున్నాను? ఒక పోలీస్ ఆఫీసర్కి. ఓ పోలీస్ ఆఫీసర్కి ఓ మినిస్టర్ సన్మానం చేయటం మీరు ఎప్పుడైనా చూశారా? మా ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే సుత్తున్నారు. ఈ దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కుప్పలు కుప్పలుగా పెరిగిపోతుంది. నీతి నిజాయితీ ఎవడి పొట్టులో ఏలు పెట్టి పుడిసినా కనిపించటం లేదు. అలాంటప్పుడు ఒకే ఒక వ్యక్తి కనిపించాడు. అతనే కృష్ణ చైతన్య. అతను అమావాస్య చీకటిలో చంద్రుడిలాగా, కరెంటు పోయినప్పుడు కొవ్వొత్తిలాగా, వరదలొచ్చి ఊరంతా కొట్టుకుపోతున్నప్పుడు అరటి బొందలాగా. అతను ఇంద్రుడు, చంద్రుడు. ముఖ్యమంత్రి గారి మీద ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక్కుమ్మడిగా వారిని ట్రాన్స్ఫర్ చేయించాలని ఒత్తిడి తీసుకొస్తే జరిగిందా? జరగల. కారణం, వారు వచ్చిన తర్వాత ఊరంతా బాగుపడిపోయింది. తాగుబోతులంతా తగ్గిపోయారు. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి పూట ఆడది ఒంటరిగా నడిసిపోయే రోజు కూడా వారే తీసుకొచ్చారు. అసలు ప్రభుత్వాన్ని నడిపేది మేము కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు,
ఐపీఎస్ ఆఫీసర్లు, గెజెటెడ్ ఆఫీసర్లు వాళ్ళంతా మన కృష్ణ చైతన్యలా ఉంటే నీతి నిజాయితీకి ఢోకాయే ఉండదు. అసలు కృష్ణ చైతన్య లాంటి వాడు రాష్ట్రంలో ఒక్కరుంటే రాష్ట్రం అంతా బాగుపడిపోతుంది, దేశంలో ఒక్కరుంటే దేశమంతా బాగుపడిపోతుంది, ప్రపంచంలో ఒక్కరుంటే ప్రపంచమంతా బాగుపడిపోతుంది. నాకే గాని పవర్స్ ఉంటే వారికి వయసు వచ్చినా సరే ఐపీగా ఐపీఎస్ ఆఫీసర్ లాంటి మన కృష్ణ చైతన్య ఎస్పీగా అదే ఊర్లో పర్మనెంట్ గా ఉండాలని ఆర్డర్స్ వేసేవాణ్ణి. వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యములు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు తనకు జరిగిన సన్మానానికి కృష్ణ చైతన్య గారు సమాధానం చెప్తారు. ఎందరో పెద్దలు, ఎందరో పూజ్యులు, ఎందరో గౌరవనీయులు, ఎందరో పురప్రముఖులు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు తెలుసు సాధారణంగా ఇలాంటి సన్మానాలు రాజకీయ నాయకులకు జరుగుతూ ఉంటాయని, లేదా కవులకు కళాకారులకు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక పోలీస్ ఆఫీసర్కి ఇంత పెద్ద సన్మానం జరగటం నా అనుభవంలో ఇదే మొదటిసారి. ఈ సన్మానం వెనుక ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారంటే ఈ సన్మానం ఎంత గొప్పదో, దీని చరిత్ర ఎంత గొప్పదో నేను చెప్పకుండానే అర్థం చేసుకోగల విజ్ఞత మీ అందరికీ ఉందని నాకు తెలుసు. క్షణం కూడా తీరికలేని పరిస్థితుల్లో ఉండి నా కోసం, నన్ను సన్మానించడం కోసం వారు ఇంత దూరం వచ్చారంటే వారి జీవితంలో ఈ సన్మానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు అర్థమవుతుంది. రాష్ట్రాన్ని పాలించేది మేము కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గజెటెడ్ ఆఫీసర్లు అన్నారు మన మంత్రి గారు. ఇది అక్షరాల 100కి 100 నిజం. అంతేకాదు, దేశంలో అవినీతి, లంచగొండితనం పెరిగిపోయాయి, నీతి నిజాయితీ మచ్చుకైనా కనపడడం లేదు అన్నారు. కానీ ఎందుకు కనపడకుండా పోయింది? అది చెప్పడానికే నేను ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాను. పవిత్రమైన గంగా నది ఉన్నత శిఖరాల నుంచి జారి దిగజారి క్రమంగా మురిక్కాలవలోకి ప్రవహించి ఆ పవిత్ర గంగాజలం కలుషితమైపోయినట్లే మహాత్ములతో, నిజమైన ప్రజానేతలతో ప్రారంభమైన రాజకీయ చరిత్ర ఈనాడు ఉన్నత శిఖరాల నుంచి దిగజారి పచ్చి మోసగాళ్లతో, పగటి వేషగాళ్లతో, పరమ స్వార్థపరులతో, నీతి నిజాయితీ తెలియని నికృష్టుల చేతుల్లో పడి కలుషితమైపోయిందని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. అసలే అవినీతి, లంచగొండితనం ఎక్కడుంది? ఈ రాజకీయ నాయకుల నుంచే ఆరంభమైంది. వీళ్ళు ఎలక్షన్లో నిలబడ్డానికి 10 మంది పెద్దల సహాయం కావాలి. ఆ తర్వాత మంత్రులు కావడానికి మరో 10 మంది పెద్దల మద్దతు కావాలి. వీళ్ళు మంత్రులు కావడానికి లక్షలు వెచ్చించిన కొందరు పెద్దలు మేం వెచ్చించిన లక్షలకు ప్రతిఫలం ఏమిటి అని వీళ్ళని నిలదీస్తారు. వాళ్ళు చేసే అన్యాయాలకు, అక్రమాలకు ఈ మంత్రులను అడ్డం పెట్టుకుంటారు. గత్యంతరం లేక ఈ మంత్రులు వాళ్ళకేం కావాలో చూడండి అని అధికారులైన మమ్మల్ని శాసిస్తారు. పొరపాటున ఏ అధికారైనా అడ్డుపడితే ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తారు, లేదా సస్పెండ్ చేస్తారు. ఒకడు తప్పు చేశాడని పట్టుకుని వాడి చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగానే రాజధాని నుంచి ఫోన్ వస్తుంది, వాడు మనవాడే, విడిచిపెట్టండి అని. అప్పుడు అధికారులు ఏం చేస్తారు? ఏం చేయాలి? ఎక్కడో హత్య జరిగిందని ఫోన్ వస్తే వెళ్లి అసలు హంతకులను పట్టుకుంటే వెంటనే కేసు మూసేయమని ఆదేశాలు వస్తాయి రాజధాని నుంచి. అప్పుడేం చేయాలి? ఎక్కడో ఎందుకు, నా అనుభవమే చెప్తాను. ఓ పెద్దింటి ఆయన కూతురు ఒళ్ళు తెలియని స్థితిలో తప్ప తాగి కారు డ్రైవ్ చేస్తే ఆ కారు కింద పడి 5గురు చనిపోయారు. అప్పుడు ఆ అమ్మాయిని మేము అరెస్ట్ చేస్తే ఆ అమ్మాయిని వదిలేసి అమాయకుడైన కారు డ్రైవర్ మీదకి కేసు నెట్టమని పెద్దల నుంచి నాకు ఫోన్. ఆ ప్రమాదం కల్పించిన వ్యక్తి ఎవరో కాదు, మన పిచ్చయ్య దొరగారి కూతురు. ఆ ఫోన్ చేసింది గౌరవనీయులైన అమాత్యులు. కృష్ణ చైతన్య జిందాబాద్, కృష్ణ చైతన్య జిందాబాద్, పోలీస్ డిపార్ట్మెంట్ జిందాబాద్. ఇప్పుడు చెప్పండి, ఎలా? చట్టాన్ని కాపాడడం ఎలా? ధర్మాన్ని పరిరక్షించడం ఎలా? పాపం, నన్ను ట్రాన్స్ఫర్ చేయించాలని చూశారు మంత్రి గారు. వారికి వీలు పడలేదు. కారణం మీరు, అంటే ప్రజలు. శాసనాల నుంచి, చట్టాల నుంచి తప్పించుకున్న ఈ రాజకీయ నాయకులు ప్రజల నుంచి తప్పించుకోలేరని రుజువు చేశారు. గద్దెనెక్కించిన ప్రజలే గద్దె దించగలరని, పూలమాలలు, ప్రేమహారతులు కురిపించిన ప్రజలే విశ్వాసం సన్నగిలిన మరుక్షణం రాళ్లవానలు కురిపించగలరని, మంగళహారతులు పాడగలరని అమ్ముడు పోయిన ఈ రాజకీయ నాయకులు గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ముసుగు వేసి స్వామ్యాన్ని స్వార్థంగా మలుచుకుని ప్రజాస్వామ్యానికే అర్థం మార్చిన ఈ రాజకీయ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి. అందుకే ప్రజలే ఉద్యమించి ప్రజా జీవితం నుంచి అవినీతిని తొలగించాలని నేను పిలుపునిస్తున్నాను.
మేము రాజకీయాల్లో చరిత్ర సృష్టించామని, అవతార పురుషులమని, యుగ పురుషులమని మూర్ఖంగా నమ్మే రాజకీయ నాయకుల్ని నేను హెచ్చరిస్తున్నాను. ఏ విప్లవం వచ్చినా, ఏ మార్పు వచ్చినా, ఏ ప్రభంజనం చెలరేగినా, ఏ చరిత్రను చూసినా అందుకు కారణం ప్రజలేనని, ప్రజలే చరిత్రకు నిర్మాతలని, ప్రజలే ప్రళయ ప్రభంజన కారకులని, ప్రజలే తుది తీర్పునిచ్చే న్యాయమూర్తులని, ప్రజలు కళ్ళు తెరచి నిజాలను గమనిస్తే, మోసాలను గ్రహిస్తే, వంచకులను గుర్తిస్తే, మార్పు కోసం ఉద్యమిస్తే ఆ ప్రజా ఆగ్రహ ప్రవాహంలో ప్రస్తుత చరిత్రలు తుడిచిపెట్టుకుపోతాయని హెచ్చరిస్తున్నాను. నిజంగా ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే నిజాయితీ పరులైన నాలాంటి అధికారులు ఉండటమే కాదు, అవినీతి పరులైన ఈ రాజకీయ నాయకులు పదవుల్లోంచి తొలగిపోవాలి. తొలగిపోవటమే కాదు, శాశ్వతంగా రాజకీయ రంగం నుంచి నిష్క్రమించాలి. అలా నిష్క్రమించని నాడు వాళ్ళని మీరే నిష్క్రమించేటట్టు చెయ్యాలి. జై హింద్. ఎంత పొగరు కాకపోతే మంత్రి గారు దయదలిచి వాడికి సన్మానానికి ఏర్పాటు చేస్తే ఆ సన్మాన సభలో ఆయన్ని అవమానిస్తాడా? మామూలు అవమానం కాదయ్యా, పబ్లిక్ అవమానం. మనిషిగా అవమానిస్తే పర్వాలేదు, మంత్రి అవమానించాడు. మీరంతా అక్కడే పొరపడబడుతున్నారు. ఇవాళ మంత్రి గారు పబ్లిక్ గా కనబడ్డారు కాబట్టే ముఖం మీద అనలేడు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో కూసే కోతే. వాడు అవమానించింది మంత్రి గారిని కాదు, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని. ఇది చిన్న విషయం కాదు. మినిస్టర్ గారు గట్టిగా ఆలోచించవలసిన విషయం. అవును, ఈ విషయాన్ని గట్టిగా ఆలోచించాల్సిందే. ఈ కృష్ణ చైతన్య గాడికి ఓ మొగుడున్నాడు. ఆడి పేరు గంగులు. ఆడుండేది వరంగల్లో. ఆడినిక్కడ రమ్మని కబురెడదాం. కృష్ణ చైతన్య బయటికి రమ్మను. వీడికి రేపు పొద్దున వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే సార్. శభాష్. మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఈ ఇవాళ రాత్రికి గంగులు లాకప్ లో సెటప్ అయిపోవాలి. నా భాష మీకు అర్థమైందా? అదేడి భయ్యా, ఆడు సత్యం మనకేటొస్తే. బామర్ది, ఒకరిని బతికించాలంటే ఇంకొకడు సావాలి. ఒకరిని ఇక్కడ చంపితే ఇంకొకడు ఎక్కడో చంపకుండానే సత్తాడు. ఇది రాజకీయం. నా భాష మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటాను. ఏ గొర్రెలైతే ఆన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇల్లేదన్నారు, ఆ గొర్రెల మందతోనే ఆన్ని సస్పెండ్ చేయాలనిపిస్తాను. రేయ్, బోర్డ్స్ అన్ని రెడీయా? మిస్టర్ కృష్ణ చైతన్య, ఈ లాకప్ హత్యకి నీ సమాధానం ఏమిటి? సారీ, నేను సస్పెండ్ చేస్తున్నాను. బాయా 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 బాయా, ఎస్పీ గారు వస్తున్నాడు. ఎస్పీ గారు వస్తున్నాడు. ఎస్పీ కాదు మరి పిఎస్పి. ప్రమోషన్ గాని ఇచ్చావా బాయా? ఓ పీ పెంచేశావు. కాదురా, పీకేసిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అయితే వాటిలో ఎయిటింగ్ చేస్తున్నాడు. పొమ్మని చెప్పేస్తాను. ఆగు, చూడదు. రండి రండి పిఎస్పి గారు,
ఇక్కడ ఎవరైనా తాగేసి పడిపోయారేమో పట్టుకెళదామని వచ్చారా? ఇక్కడ ఎవరైనా బ్లూ ఫిల్మ్ తీస్తున్నారేమో అని చూసి వెళదామని వచ్చారా? మిమ్మల్ని కలిసి వెళదామని వచ్చాను. ఏండి మా బాయ మిమ్మల్ని పీకించేయక ముందు పని చేసి ఉంటే బాగుండేదండి. ఇప్పుడు కాలమే పడితే మళ్ళీ వేసేయచ్చు. పీకినా వేసినా ఆయనకే చెల్లింది. నేను అందుకు రాలేదు. మరి ఎందుకు వచ్చినట్టు? మీకు వార్నింగ్ ఇచ్చి వెళదామని వచ్చాను. ఏటి వార్నింగా? నువ్వా? నాకా? ఇంకేమిస్తావు? గేటు దగ్గరే కనిపించింది గాని పవరు. నువ్వు కాలు కింద పెట్టేసరికి 40 బూటుకాలు ఆ టెన్షన్ లేకొచ్చేసాయి. నువ్వు నెత్తి మీద టోపీ పెట్టుకునేసరికి 40 చేతులు సెల్యూట్ కొట్టాయి. అట్లాంటిది నేను సోర్దా అంటే గాని గేట్లోంచి నేను లోపలికి రానేలేదు. ఇక నువ్వేటి నాకేటి వార్నింగ్ ఇచ్చేదేటి? నిన్నెక్కడ దింపాలో అక్కడ దింపాను. ఇప్పటికైనా అర్థమైందా నా పవర్స్ నీకు? నువ్వెక్కడున్నావో నేనెక్కడున్నాను. నిజమే, మీరు పైనున్నారు, నేను కిందున్నాను. పైనున్న మీరు కళ్ళు మూసుకుని నా మీదకు దూకితే ఏమవుతారో తెలుసా? ఏమవుతాను? కింద పడతారు, కాలో చెయ్యో విరుగుతుంది, తల పగులుతుంది. కళ్ళు మూసుకుని మనుషుల మీదకు దూక్కండి, దూకితే అదే జరుగుతుంది అని హెచ్చరించడానికి వచ్చాను. ఆగు ఆగు, అనవసరంగా పౌరుషానికి పోకు. జరిగిందేదో జరిగిపోయింది. మిలిటరీ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. సంతకం చేసి చేస్తారో నీ ఉద్యోగం నువ్వు చేసుకో. ఆయన కాళ్ళ మీద పడవలసిన కర్మ నాకు లేదు. మరి ఎవరి కాళ్ళ మీద పడతావు? ప్రజల కాళ్ళ మీద పడతాను. పెసల కాళ్ళ? అవును, వాళ్ళు అమాయకులు. ఆ అమాయకుల్ని మనుషుల్ని చేస్తాను. మీలాంటి స్వార్థపరుల్ని, మీలాంటి దౌర్భాగ్యుల్ని, మీలాంటి నయవంచుకులని, మీలాంటి ప్రజాద్రోహులను, సంఘ విద్రోహులను గద్దె దింపమని, పవిత్రమైన ఈ తెలుగు గడ్డను స్వార్థపరులకు అంకితం చేయొద్దని వాళ్ళ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడతాను. పడితే ఏమవుతుందట? వాళ్లే చెబుతారు మీకు బుద్ధి. ఎల్లు ఈ దశకంఠరావు బతుకుండగా పేసలు ఎవ్వరూ తిరగబడరు అని నువ్వు అనుకుంటున్నావు మిస్టర్ దశకంఠరావు. నీ పేరులో 10 తలలున్నా నీకున్నది ఒకే తల, ఒకే నాలుక. ఈ కృష్ణ చైతన్యంలో చైతన్యం ఉంది. ఈ చైతన్యంతో ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తాను. రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లోకి రప్పిస్తాను. నీలాంటి స్వార్థ రాజకీయ నాయకుల గుట్టు రట్టు చేస్తాను. నీ నిజ స్వరూపం బయట పెడతాను. విదేశాల్లో నీ పేరును ఎన్నెన్ని బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు దాచిపెట్టావో, నీ బంధుమిత్ర వర్గాల వారికి ఎవరెవరికి ఎంతెంత డబ్బు ముట్ట చెప్పావో, ఎన్నెన్ని ప్రభుత్వ భూములు బినామీ పేర్లతో సోహా చేశావో, వరద సహాయ నిధి నుంచి ఎంతెంత డబ్బు కాజేశావో, పర్మిట్లను ఎన్నెన్ని లక్షలకు అమ్ముకున్నావో, అడవుల్లో కలపన ఎవరెవరికి దొంగచాటుగా పంచిపెట్టావో, ఆ రహస్యాలన్నీ ఈ గుప్పెట్లోనే ఉన్నాయి దశకంఠరావు. అవన్నీ ప్రజల ముందు బయట పెడతాను. ఏ ప్రజలైతే నిన్ను ఆ పైన నిలబెట్టారో ఆ ప్రజల చేతే నిన్ను కిందకు తోయిస్తాను. పిచ్చోడ, నువ్వు నడిసొత్తుంటే 300 రూపాయల జీతగాడు నా గేటు మీద నిన్ను లోనికి రానిలేదు. ఇక నువ్వేంటి నా గుట్టు బయట పెట్టడం ఏంటి, నన్ను కిందికి దించడం ఏంటి? అది కల్లో మాట. ఇదిగా నీ చేతిలోని కర్ర, నీ నెత్తి మీద టోపీ ఎప్పుడైతే పోయాయో అప్పుడే అన్నీ పోయాయి. నీ చైతన్యము పోయింది, నీ మాట పోయింది, నీ పవర్సు పోయాయి. నువ్వు కపుక్కున నడి రోడ్డు మీదకి మైకట్టుకుని పోయి అరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అర్ధరేత్రి పూట నడి రోడ్లో కుక్క, పిచ్చి కుక్క భూ భూ అని అరిస్తే ఎలాగుంటది? అలాగుంటది. అప్పుడు ఆ పిచ్చి కుక్కని ఏం చేస్తారో తెలుసా? 4 రాళ్ళెత్తారు, ఆ తరువాత దాన్ని కసక్ అని చంపేస్తారు. నీ బతుకు అలాగే అవుద్ది. ఇప్పుడు అర్థమైంది నా భాష ఏంటో నీకు? పొరపాటు. నా బ్రతుకు నీ బ్రతుకు లాంటి బ్రతుకు కాదు దశకంఠరావు. కృష్ణ చైతన్య IPS. మీరు నన్ను ఉద్యోగంలో ఉంచినా ఉంచకపోయినా IPS ఈజ్ IPS. మీరు నన్ను సస్పెండ్ చేయగలిగారే కానీ డిస్మిస్ చేయలేరు. అంతగా చేయాలనుకుంటే విజయవాడ నుంచి వైజాగ్కో, వైజాగ్ నుంచి గుంటూరుకో, గుంటూరు నుంచి హైదరాబాద్కో ట్రాన్స్ఫర్ చేయగలరు. కాకపోతే ఈ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపించేయగలరు. కానీ కృష్ణ చైతన్య అనే పేరు పక్కనున్న ఆ IPS అనే 3 అక్షరాల్లో ఒక్క అక్షరాన్ని కూడా కదల్చలేరు. కానీ నేను తలుచుకుంటే మిస్టర్ దశకంఠరావు, ఏ మంత్రి పదవిలో అయితే నువ్వు కూర్చున్నావో ఆ మంత్రి పదవి నుండి సరాసరి కిందకు లాగి ఒక సామాన్య మానవుణ్ణి చేయగలరు. నేను అంటే ఈ పిచ్చి దొర బ్రతకుండగా జరిగే పని కాదు. అది గుర్తుంచుకో. గుర్తుంచుకోవాల్సింది నేను కాదు, మీరు. మిస్టర్ దశకంఠరావు, నేను కావాలనుకుంటే ప్రజల్లోకి వెళ్ళి ఎమ్మెల్యే కాగలను, అవసరం అనుకుంటే మంత్రిని కాగలను, ఇంకా అవసరం అనుకుంటే ప్రజాబలంతో ముఖ్యమంత్రిని కాగలను. కానీ నువ్వు మరిన్ని కోట్లు సంపాదించిన, బ్రహ్మ మరో రాత రాసిన, విశ్వామిత్రుడు మరో త్రిశంకు స్వర్గాన్ని సృష్టించిన ఈ జన్మలో IPS ఆఫీసర్వి కాలేవు.
ఆఫీసర్వి కాదు కదా, ఆఫీసర్ పక్కన సెల్యూట్ కొట్టే కానిస్టేబుల్ కూడా కాలేవని తెలుసుకో. మిస్టర్ దశకంఠరావు, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, కానీ మేము ఆ ప్రజల కోసం నియమించబడ్డాం. మీరు ప్రజలను అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్నారు, మేము ఆ ప్రజల ఆపదలకు అడ్డం పడి బ్రతుకుతున్నాం. ప్రభుత్వం నడుస్తున్నది మీ వల్ల కాదు, మా వల్ల. మీరు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం ఆగదు, ప్రభుత్వ యంత్రాంగం ఆగదు. కానీ మేము ఒక్క 2 రోజులు కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చుంటే ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వ యంత్రాంగం ఉండదు. మీ అధికార మదానికి మంగళహారతి పాడే రోజు దగ్గరలోనే ఉంది, గుర్తుంచుకోండి. ఎలా సస్పెండ్ చేస్తారండి? ఎందుకని సస్పెండ్ చేస్తారు? అసలు ఆయన చేసిన తప్పేంటి? ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదా? అసలు ఏ ప్రభుత్వ అధికారి ప్రభుత్వాన్ని విమర్శించకూడదా? జీతానికి కిరాణా కొట్లో పనిచేస్తుంటే ఆ షాప్ అతను కిలోకి 1/2 కిలో సరుకు వేస్తుంటే అది మోసమని ఆ పనిచేసే అతను చెప్పడం వీలేదా? ఇదేం ప్రజాస్వామ్యం అండి? అసలు ప్రజాస్వామ్యం అనే పదానికి ఈ ప్రభుత్వానికి అర్థం తెలుసా? లాయర్ గారు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. అయినా ముందు ఆయన ఈ రాష్ట్రానికి పౌరుడు, ఆ తర్వాతే ప్రభుత్వ అధికారి. ఒక పౌరుడుగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఆయనకుంది. శభాష్ సుధా. లాయర్ గారు, ఇందులో మీరు ఒక్క మాట తగ్గించవలసిన అవసరం లేదు, ఒక్క మాట కలపవలసిన అవసరం లేదు. ఇలాగే వాదిస్తే ఈ కేసులో తప్పకుండా మనం గెలుస్తాం. కృష్ణ చైతన్యకు లాకప్ హత్యకు ఎటువంటి సంబంధం లేదని కోర్టులో రుజువైంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ చైతన్య. మీ పెద్దలు ఆ పేరు ఎలా పెట్టారో గానీ నిజంగా నువ్వు చైతన్యుడివే. థ్యాంక్ యూ సార్. కోర్టు తీర్పు నాకు చాలా ఆనందంగా ఉంది. సారీ సార్, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకని? మీరు చెప్పవలసిన న్యాయం కోర్టు చెప్పినందుకు. వాట్? ఎస్ సార్. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు పెద్ద మీరు, ఎవరి అధికార పరిధి ఏమిటో చెప్పవలసింది మీరు. కుళ్ళిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో అది మీరు మర్చిపోయినా కోర్టు జ్ఞాపకం చేసింది. మర్చిపోవడం కాదు, కొన్ని సాంప్రదాయాలు పాటించక తప్పదు. సాంప్రదాయాల కోసం హక్కుల్ని కాలు రాసుకోకూడదు. మిస్టర్ చైతన్య, నీ వయసులో నేను ఎస్పీ అయి ఉంటే నీకంటే ఒక అడుగు ముందుండేవాడిని. ఎన్నో పెన్నుపోట్లు వెన్నుపోట్లు భరించుకుని ఎందరి దయాభిష్టతోనూ ఈ స్థానంలోకి వచ్చాను. ఎదురు తిరగాలనుకున్న ప్రతిసారి ఎదురుగా ఏదో ఒక ఆబ్లిగేషన్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆబ్లిగేషన్స్ అన్నిటికీ దూరంగా ఉండటానికే నేను రిజైన్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఎస్ సార్. రిజైన్ చేయడానికే ఇంత పోరాడావు? పోరాటం ఉద్యోగం కోసం కాదు సార్, ఒక అధికారి హక్కులు తెలుసుకోవటం కోసం, ఒక పౌరుడి బాధ్యత తెలియజెప్పడం కోసం. దిస్ ఈజ్ మై రిజిగ్నేషన్. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. చూడు మిస్టర్ చైతన్య, నా అనుభవం కొద్దీ చెప్తున్నాను, మరోసారి ఆలోచించు, తొందరపడకు. క్షమించండి సార్, ఈనాటి రాజకీయ వ్యవస్థలో ఒక నాలుకే 2 మాటలు మాట్లాడుతుంది. కానీ దశకంఠరావు లాంటి వ్యక్తులు 10 తలలతో 20 మాటలు మాట్లాడుతుంటే సహించే శక్తి నాకు లేదు. ఇన్నాళ్ళు మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఇది ఏమి రాజ్యమురన్నో, చూడబోతే 2 కళ్ళు పోతుండాయి. ఇది ఏమి రాజ్యమురన్నో అన్న, ఇది ఏమి సోజ్యమురన్నో, ఎటు చూసినా కరువు కాటకమంటన్రు. ఇది ఏమి సోజ్యమురన్నో. మహారాజు దేవుళ్ళు స్వరాజ్యమిచ్చిండ్రు, 10గురిని చక్కంగా బతకమని చెప్పిండ్రు. మాయగాళ్ళొచ్చిండ్రు, మంత్రాలే పెడతండ్రు, పువ్వా పెట్టామంటే బూడిద పెడతండ్రు. ఇది ఏమి రాజ్యమురన్నో, చూడబోతే 2 కళ్ళు పోతుంటాయి. ఇది ఏమి రాజ్యమురన్నా. ప్రాజెక్టులంటారు, బండ పెడుతుంటారు, టెంకాయ కొడతారు, ట్రంకు రోడ్లంటారు, కదిపితే కస్సు బుస్ అంటారు, మళ్ళీ బస్సు రేట్లు పెంచుతుంటారు. సమ్మె గిమ్మె కూడదంటారు, వాళ్ళు రోడ్ల మీదే బండుకుంటారు. ఎదురాడే మనుషుల్ని ఎన్కౌంటర్ అంటారు, లాకప్పులో పెట్టి ప్రాణాలే తీస్తారు. ఇది ఏమి రాజ్యమురన్నో, చూడబోతే 2 కళ్ళు పోతుంటాయి. ఇది ఏమి రాజ్యమురన్నో అన్నా. కాళ్ళ దండం పెడితే కావలసిందిస్తారు, ఎదురాడకుంటేనే పదవుల్లో పెడతారు. అధికారాలేవి నీకివ్వరు, అసలు ఏ పని నిన్ను చెయ్యనివ్వరు. సింగిల్ విండో పెట్టుకుంటారు, వాళ్ళు సింగులుగానే తింటా ఉంటారు. బుద్ధి లేని పనులు చేస్తారు, మళ్ళా బుద్ధ దేవుడి బొమ్మ పెడతారు. ఇది ఏమి రాజ్యమురన్నో, చూడబోతే 2 కళ్ళు పోతుంటాయి. ఇది ఏమి రాజ్యమురన్నో అన్నా.
కోటా బియ్యంతో కోట్లు గుంజేస్తారు, సారా పాటలు పెట్టి సంతం మింగేస్తారు. ఉద్యోగం ఎవడన్నా అడిగిండా ఆన్ని సారా కొట్టే పెట్టమంటారు. మోటారు సైకిలు కొన్నాడా ఆన్ని లైఫ్ ట్యాక్స్ కట్టమంటారు. కొన్న బండుండేది కొన్నాళ్లే గాని ట్యాక్స్ కట్టేయాలా 100 ఏళ్ల దాకా. ఇది ఏమి రాజ్యము రన్నో, చూడబోతే 2 కళ్ళు పోతుంటాయి. ఇది ఏమి రాజ్యము రన్నా. పల్లెల్ని దోస్తారు, పట్నాల్లో పెడతారు, ఊరూరా తిరిగేసి వాగ్దానాలు ఇస్తారు. చెప్పింది చెయ్యలేదంటివా ఆ పయ్యోడి సెలవు లేదంటారు. నీళ్ల కరువెందని అంటివా ఆ పయ్యోడు ఆపేసిందంటారు. పయ్యోడిని తిడతారు, కిందోడిని తిడతారు, గురువింద గింజల్లే తమ మచ్చలేరుగారు. ఇది ఏమి రాజ్యము రన్నో, చూడబోతే 2 కళ్ళు పోతుండాయి. ఇది ఏమి రాజ్యము రన్నా. ఖజానా సొమ్మేమో కాజేస్తూ ఉంటారు, పనులు చెయ్యమంటే పైసలు లేవంటారు. కోర్టుకు ముద్దాయిలవుతారు, మళ్ళా కోర్టు ధిక్కారాలే చేస్తారు. న్యాయాన్ని మంట పెడుతుంటారు, మళ్ళా నీతి కబురులు చెప్తా ఉంటారు. ఈ గడ్డి తినే బుద్ధి ఉండగా ఆ గడ్డ మీద ఉంటేనే దండగా. ఇది ఏమి రాజ్యము రన్నో, చూడబోతే 2 కళ్ళు పోతుండాయి. ఇది ఏమి రాజ్యము రన్నో అన్నా. ఇంతవరకు మీ ప్రభుత్వంలో అసమ్మతివాదులు ఉన్నారు తప్ప దేశాన్ని దోచే అవినీతి పరులు లేరు. ప్రస్తుతం వాళ్ళు కూడా మీ పార్టీలో ఉన్నారనిపిస్తుంది. మీరేమంటారు? నేను అందుకు అంగీకరించాను. ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతం ప్రభుత్వ ఆధీనంలో లేదని, ఆ ప్రాంతానికి దశకంఠరావే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దీని మీద మీ వ్యాఖ్యానం? నాకు తెలిసి అలాంటిదేం జరగలేదు. మీకు తెలియకుండా జరగచ్చుగా. ఆల్ రైట్, అమెరికా నుంచి తిరిగి రాగానే అక్కడ ఏం జరుగుతుందో కూలంకషంగా తెలుసుకుంటాను. దశకంఠరావు గారంటే మీకు భయమని, ఆయన మీరు కాదంటే పార్టీ చీలిపోతుందని కొంతమంది అనుకుంటున్నారు. మీరేమంటారు? మా పార్టీ ప్రజాసేవకి అంకితమైన పార్టీ. ఆ ప్రజల అభిమానంతోనే తిరిగి అధికారంలోకి వచ్చాం. పార్టీని అధికారాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకుంటే పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా నేను సహించను. అమెరికా నుంచి రాగానే ఎంక్వైరీ కమిటీ వేస్తాను. మీరు చేసిన అభియోగాలు రుజువైన పక్షంలో దశకంఠరావు మీద తప్పకుండా డిసిప్లిన్ రియాక్షన్ తీసుకుంటాను. ఐఎమ్ ప్రిపేర్డ్ ఈవెన్ టు సస్పెండ్ హిమ్ ఫ్రమ్ ద పార్టీ. దట్స్ ఆల్. అమెరికా నుండి వచ్చాక నా మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటావా ముసలి పీనుగా? రేయ్, అమెరికా నుండి నువ్వు పీనుగై తిరిగి వస్తావు. నా భాష నీకు అర్థమైందనుకుంటాను. ఇదిగో పాత్రుడు, నువ్వు చీఫ్ మినిస్టర్ గారికి చాలా విశ్వాసపాత్రుడు అని, 20 ఏళ్ల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నావని మన మినిస్టర్ గారికి చెప్పాను. నాకు కూడా చాలా విశ్వాసపాత్రుడు అని, నేనేం చెప్పినా చేస్తావని, అవసరమైతే ఎవడి ప్రాణం తీసేయమన్నా తీసేస్తావని, నేను చెప్తే నీ ప్రాణం కూడా తీసుకుంటావని మన మినిస్టర్ గారికి చెప్పాను. మన మినిస్టర్ గారి పట్ల కూడా విశ్వాసంగా ఉండి, ఇదిగో ఎప్పుడు తిరిగి దొరికితే అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు అమెరికాలో ఉండగా ఆయన తాగే పాలల్లో నీళ్ళల్లో దేంట్లో కలుపుతావో నాకు తెలీదు. కలిపేసి చంపేసి నీ విశ్వాసాన్ని ప్రకటించుకో. పాత్రుడు అని పేరు నిలబెట్టుకో. ఇదిగో దీంట్లో ₹1,00,000 అవి పట్టుకు నువ్వు అక్కడ పని చేసేశాక ఇక్కడ మీ ఆవిడికి ₹1,00,000 ఇచ్చేస్తాను. సరేనా? గుర్తు పెట్టుకుని మరీ చేసి. ఏటే చీఫ్ మినిస్టర్ చెప్తున్నారా? ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారా? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారే, ఎవ్రీబడి హ్యాపీ. సరే సరే, నా భాష నీకు అర్థం కానట్టుంది కానీ పిచ్చిదొరతో మాట్లాడు. రే, నేను చెప్పినట్టు చేయకుండా ఆడిని ఇక్కడికి ప్రాణాలతో తీసుకొచ్చావంటే ఇక్కడ నీ ప్రాణాలుండవు. నువ్వు ఉన్నా లేకపోయినా నీ పెళ్ళాం బిడ్డల ప్రాణాలుండవు. అంతే. రే, అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్ రాకూడదురా, చీఫ్ మినిస్టర్ 7 రావాలిరా పెట్లో. అర్థమైందా? అలాగే సార్.
నిలబడే ఉన్నావే, వెళ్ళి పని చూసుకో. వెళ్తానులేండి. ముందు మీరు భోజనం చేయడం చూసి ఆ తర్వాత అవసరం అనుకుంటే వెళ్తాను. వాట్ నాన్ సెన్స్ యు టాకింగ్? ఇందులో ఏం కలిపారా? విషయం నేత మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏ ముక్క చెప్పాలన్నా నాలిక తడబడుతోంది తప్ప ఒక్క ముక్క కూడా చెప్పలేకపోతున్నాను. చిన్నప్పుడు మా అమ్మ పోయినప్పుడు నెల తిరగకుండా ఇంకో అమ్మ వచ్చేసింది నాకు. చిన్నప్పుడు మా నాన్న పోయినప్పుడు నెల తిరగకుండా ఇంకో నాన్న వచ్చేసాడు నాకు. కానీ ఈ ముఖ్యమంత్రి పోయిన తరువాత నెల తిరగకుండా ఇంకో ముఖ్యమంత్రి మనకు వస్తాడా? రాడు. నేను మైకు పట్టుకుని బయటికి చెప్పుకుంటున్నాను, మీరంతా గుండె పట్టుకుని లోపల చెప్పుకుంటున్నారు. ఇలాంటి చీఫ్ మినిస్టర్కి నేను బతుకుండగా దహన సంస్కారాలు చేసే కర్మ నాకు పట్టినందుకు యాక్టింగ్ చీఫ్ మినిస్టర్గా నేను మిక్కిలి బాధపడిపోతున్నాను. వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరంతా సైలెంట్ గా ఉంటే మరో కార్యక్రమం మొదలెడదాం. ఘగమగ్నే సుచద్యారయం అపనశ్వాసుచదఘం నారాయణ నారాయణ నారాయణ. దహన సంస్కారం జరగడానికి వీల్లేదు. ఏ పాతి పెట్టాలా? కాదు, పోస్ట్ మార్టం చేయాలి. పోటు మాటమా? దేనికి? మీరు చేస్తున్నది అంత్యక్రియలు కాదు, హత్యాక్రియలు గనుక. హత్యాక్రియలా? అదేటి? ముఖ్యమంత్రి గారు చనిపోలేదు, విష ప్రయోగంతో చంపబడ్డారు. ఇది పచ్చి నిజం. ఆయన అమెరికా వెళ్లిన తర్వాత ఈ దశకంఠరావు చేతిలో రాష్ట్రం అమ్ముడుపోతుందని తెలిసి తన పర్యటన సగంలోనే ముగించుకొని రావాలనుకున్న ముఖ్యమంత్రిని అక్కడే విష ప్రయోగం చేసి చంపారు. కాదు, అది అబద్ధం. ఇదొక కట్టుకథ. మంత్రి గారి కారణంగా ఉద్యోగం పోయిందని ఆయన మీద ఉన్న పాత కక్షలతో ఆయన అల్లరపాలు చేయాలని పడిన కొత్త పన్నాగం. అతని మాటలు నమ్మకండి, మీ పని మీరు కానివ్వండి. కాదు, నిజం. పోస్ట్ మార్టం చేస్తే నిజం మీకే తెలుస్తుంది. రాష్ట్రాన్ని కాపాడవలసిన పోలీస్ అధికారులు ఇక్కడే ఉన్నారు, చట్టాన్ని కాపాడవలసిన న్యాయమూర్తులు ఇక్కడే ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ప్రజలు ఇక్కడే ఉన్నారు. మీ అందరికీ చేతులెత్తి మరీ ప్రార్థిస్తున్నాను, సత్యాన్ని ఇలా మంటల పాలు కానివ్వకండి, న్యాయాన్ని ఇలా బూడిద కానివ్వకండి, ధర్మాన్ని గాల్లో కలిసిపోనివ్వకండి. ప్రస్తుతానికి దహన సంస్కారాన్ని ఆపండి. ఆగండి, ఆగండి, ఆగండి. ప్రజలు ఏం కావాలనుకుంటే అది చేయించడమే నా పని. అలాగే చేయిస్తాను. పోస్ట్ మార్టం రిపోర్టులు, సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత స్వర్గీయ ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వరరావు గారి మరణం సహజ మరణంగా నిర్ధారించడమైనది. కోర్టు తీర్పు వస్తుంది, కోర్టు తీర్పు వస్తుంది అన్నారు. ఆ తీర్పు రాగానే నేను ఎగిరిపోతానని చెట్టు మీద పిట్టల్లాగా కాసు కూసున్నారు ఆ పెతి పెచ్చపు పిట్టలు. ఇప్పుడేమైంది? చారిత్రాత్మకమైన తీర్పు వచ్చింది. న్యాయం మన పక్షానే ఉందండి. ఏమైనా గాని బాయ్యా, ఏ మహానుభావుడు ఆ న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టాడు కానీ అయ్యత్త ఉన్నంతకాలం మన బోటోళ్ళు ఏం చేసినా డోకా ఉండదు. అదే బాయ్యా, ఈ శుభ సందర్భాన ఓ మంచి డాన్స్ పార్టీ ఏర్పాటు చేయమంటారా? మీరు డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్న లోపల వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళి స్టే తీసుకురాగలరు. ఈలోగానే గవర్నమెంట్ ఫామ్ అయిపోవాలి, కేబినెట్ డిసైడ్ అయిపోవాలి. దశకంఠరావు, ఇదిగో కేబినెట్ లిస్ట్. నువ్వు చీఫ్ మినిస్టర్. ఈ కేబినెట్ లిస్ట్ ని గవర్నర్ కు సబ్మిట్ చేసి దీని ప్రకారం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు చేయించు. ప్రజలు, ప్రభుత్వం ఎవరి వల్ల ఎవరికి అన్యాయం జరిగినా
న్యాయాన్ని ప్రసాదించవలసిన న్యాయదాతలు మీరు. ఆ న్యాయం ఇప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లో బ్యాలెట్ బాక్సుల్లో చిక్కుబడి ఉందనే అపప్రద ఉంది. ఆ అపప్రద తొలగిపోవాలంటే సేవాభావంతో, సేవా తత్పరతతో మీరు ప్రజల్లోకి రావాలి. ఇంతకాలం మీ జీవితాన్ని మీ వృత్తికే అంకితం చేశారు మీరు. ఇప్పుడు దేశం కోసం, ప్రజల కోసం అంకితం చేయవలసిన అవసరం వచ్చింది. శంఖంలో పోస్తే తప్ప తీర్థం కాదు. ఈనాడు సమాజంలో అల్లుకుని ఉన్న అవినీతిని, అక్రమాన్ని, అన్యాయాన్ని మీ నేడుతో చెప్తేనే న్యాయ నిర్ణయం జరుగుతుంది. అందుకే మీరు ప్రజల్లోకి రావాలి, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. మీరంతా ఎమ్మెల్యేలు, మీకు నెల జీతం ఎంత? 2500. ఆఫ్టర్ ఆల్ 2500 రూపాయలు. ఏడాదికి మీ అలవెన్సులు గిలవెన్సులు కలుపుకుంటే ఎంత వస్తుంది? 50,000. ఈ ఎదవది మా డ్రైవర్ సంపాదిస్తాడు 1,00,000 రూపాయలు. 50,000తో మీరు పెళ్ళాం బిడ్డల్ని ఎలా పోషిస్తారు, ఎలా బతుకుతారు, ప్రజాసేవ ఎలా చేస్తారు? అందుకే తమరు మంత్రి అయ్యారు కాబట్టి మా జీతాలు పెంచండి. కుదరదు. ఎమ్మెల్యే కింత, మినిస్టర్ కింత, చీఫ్ మినిస్టర్ కింత, గవర్నర్ కింత, ప్రెసిడెంట్ కింత అని జీతాలు ఉంటాయి. దానికంటే ఎక్కువితే రాజ్యాంగం ఒప్పుకోదు. అయితే మమ్మల్ని ఏం చేయమంటారండి? మన పార్టీకి వైట్ మనీ చాలా తక్కువగా ఉంది. అందుకని మీ జీతాలంతా మన పార్టీకి ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఏమేం చేయాలండి? కాంట్రాక్టులు పట్టుకోండి, పైరవీలు చేసుకోండి, దొరికినంతా తినేయండి. తినమన్నాను కదా అని స్టేట్ టు స్టేట్ ని తినేయకండి. మన ఖజానాతో బొక్కడిపోద్ది. మీరు మాట్లాడుకుని 20-25% హ్యాపీగా తినండి. తిన్న తర్వాత పని మాత్రం చాలా గట్టిగా చేయండి. అదే మన పార్టీకి శ్రీరామరచ్చ. నా భాష మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటా. దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఇల్లు గుల్ల చేసుకున్నారు, ఒళ్ళు హోణం చేసుకున్నారు, జీవితాలను త్యాగం చేశారు. ఆనాటి మీ త్యాగం ఈనాడు స్వార్థం పేరుతో ఊరూరా ఏర్లై పారుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరోసారి స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించండి. లేవండి. మీరంతా IAS, IPS, గెజిటెడ్ ఆఫీసర్లు. మీ జీతాలు మీ స్టేటస్ కు, మెయింటెనెన్స్ కు సరిపోవే. మరి మీ జీతాలు పెంచాలంటే రాజ్యాంగం ఒప్పుకోదు. అందుకని తలా కాస్త తినండి. తినమన్నాను కదా అని స్టేట్ ను తినకండి, ఖజానా బొక్కడిపోద్ది. అందుకని మీరు మాట్లాడుకుని 20-25% తినండి. తిని పని మాత్రం గట్టిగా చేసేయండి. అదే మన ప్రభుత్వానికి శ్రీరామరచ్చ. నా భాష IPS వాళ్ళకు, IAS వాళ్ళకు, గెజిటెడ్ వాళ్ళకు అర్థమైపోయింది అనుకుంటా. మహాకులారా మళ్ళీ పుట్టండి. దేని కొరకు చేశారో ఈ త్యాగం, ఎవరి కొరకు తెచ్చారో ఈ స్వరాజ్యం, అది నవ్వుల పాలై, వీధుల పాలై, గడప గడపకి అమ్మేస్తుంటే చూస్తూ ఉంటారే. పుట్టండి, మళ్ళీ పుట్టండి మహాకులారా, మళ్ళీ పుట్టండి, మళ్ళీ పుట్టండి. ఏ వీధిని చూసినా దొమ్మిలు, ఏ మూలకు వెళ్ళినా సమ్మెలు, తాగే నీటికి తగువు, వేసవిలోనే కరువు. ఆడది అంటే చులకన, లేనే లేదు రక్షణ. ఆడది అంటే చులకన, లేనే లేదు రక్షణ. తెల్లవారితే చావులు, అవి వరకట్టపు చిహ్నాలు. ఎన్నాళ్ళీ అరాచకం, ఏది మీ స్వరాజ్యం? మీ బొమ్మలు అడ్డం పెట్టుకుని, మీ పేరున మైకులు పట్టుకుని, ప్రజాస్వామ్యమే తమ జీవనమని, ప్రజల కోసమే తమ జీవితమని ప్రజలను స్వాహా చేస్తుంటే చూస్తూ ఉంటారే. మహాత్ములారా మళ్ళీ పుట్టండి, మళ్ళీ పుట్టండి.
అదిగో అటు చూడు, కరువు రక్కసికి తనువు ఎచ్చినా లేని వాడిది ఆగుడు. అదిగో అదిగో అటు చూడు, శరణు కోరిన ఆడపడుచుకి రక్షణ ఇచ్చిన తీరు. రాజకీయ రంగంలో చిక్కుకున్న విద్యార్థులు, దిక్కు తెలియని అభిమన్యులు అటు చూడు. కొండ ఎక్కిన తిండి ధరలకు కొండ పగిలిన సామాన్యులు, దిక్కు తోచని అభాగ్యులు ఇటు చూడు. ఎన్నాళ్ళీ కన్నీడు, ఏది మీ స్వరాజ్యం? మీ విగ్రహాలు నిలబెట్టి మా నాయకులని చూపెట్టి జయంతులు వర్ధంతులు ఏటేటా చేస్తూ మెడలో దండలు పడేస్తుంటే చాలనుకుంటున్నారా? అదే స్వరాజ్యమనుకుంటున్నారా? ప్రజాస్వామ్యమనుకుంటున్నారా? మహాత్ములారా మళ్ళీ పుట్టండి, మళ్ళీ పుట్టండి. తోడబుట్టిన దానివి కదా అని గారం చేస్తే నాకే ఎసరు పెడతావా? ఈసారి ఇల్లు కదిలి చూడు, నా భాష నీకు పూర్తిగా అర్థమవుతుంది. హలో అమ్మా, నేనమ్మా. బాబు అమ్మా. శ్యామ్, ఎక్కడి నుంచి రా? నా దగ్గర నుంచే మాట్లాడుతున్నాడు. నేను దశకంఠరావుని. నీ మొగుడు ఎవడి మీద ఎదురు తిరిగి మునగాడనిపించుకోవాలనుకున్నాడు ఆ దశకంఠరావుని. నా భాష నీకర్థమైపోయిందనుకుంటాను. నన్ను దెబ్బతీయాలని నీ మొగుడు నా మీదే తిరుగుబాటు చేశాడు. నా పార్టీ వాళ్ళందరినీ ఎదురు దెబ్బ కొట్టేశాడు. అది నువ్వు తప్పక ఆపాలి. నీ మొగుడుతో సహా ఆ తిరుగుబాటులో కలిసిన వాళ్ళందరూ ఈ తిట్రాను చేసుకోవాలి. దానికి ఎల్లుండి సాయంకాలం దాకా టైం ఉంది. కానీ నీకు ఎల్లుండి మధ్యాహ్నం దాకా టైం ఇస్తున్నాను. ఈ తిట్రా చేసుకుంటే సరే సరే, లేదా నీ కొడుకు నా చేతుల్లో ఇక్కడే ఈ తిడ్రా అయిపోతాడు. విత్డ్రా చేసుకోరు. ఏటి ఈ తిడ్రా చేసుకోడా? చేసుకోరు అని చెప్పాడా? నేనే చేసుకోదన్నాను. మరి ఆయన? నా మాటే ఆయన మాట. అంటే నీ మొగుడు శ్రీరామచంద్రుల్లా సముద్రాలన్నీ దాటి లంకకొచ్చి ఈ దశకంఠుణ్ణి సంపి నీ కొడుకుని రక్షిస్తాడనుకుంటున్నావా అమ్మ తల్లి? యముడి వెంటబడి యమలోకానికెళ్ళి మొగుడి పేణాలు తెచ్చుకున్న సావిత్రిలా నా లోకానికి నువ్వే వచ్చి నీ బిడ్డని కాపాడుకుంటావా తల్లి మాత? నువ్వు రాక ఇతట్రా చెయ్యక బిడ్డ పెద్దవాళ్ళ కక్షలకు పసివాడిని ఎందుకు బలి చేయాలనుకుంటున్నావు? నీకు కావాలంటే నన్ను చంపు. త్యాగమా? అవును. పిచ్చుతాను. రాజకీయం అంటే త్యాగం కాదు, ఎప్పుడో సంపాదించడం చేతగాని పిచ్చోళ్ళు చెప్పిన మాట అది. చూడు, త్యాగాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగితే ఏమవుతుందో తెలుసా? నెత్తి మీద ఉన్న జుట్టు కాలిపోద్ది, కాలికున్న చెప్పులు ఊడిపోతాయి. చూడాడతల్లి, కొత్తగా పెళ్ళైనోడికి పొద్దు తెలీదు, కొత్తగా రాజకీయాల్లోకి చేరినోడికి బతుకు తెరుగు తెలియదు. ఇది నీ మొగుడుతో చెప్పు. కావచ్చు, కానీ ఆయన బ్రతుకైనా చావైనా జనంతోటే. జనం అంటే ఎవళ్ళు? కాకులు. గుప్పి నూకులు ఇటు ఇసిరితే అటు కావు కావుమంటూ పోతాయే కాకులు. ఇళ్ళు అంతే. ఎలక్ట్రిక్ తీగ మీద మిరక్కాయ బజ్జీ కడితే ఆ మిరక్కాయ బజ్జీ కోసం తీగ ఎక్కి చస్తాయే కాకులు. ఈ జనం కూడా అంతే. ఆ మాట నీలాంటి వాడికే పరిమితం. జనం కాకులు కారని వాళ్ళల్లో చైతన్యం రగులుకుంటే వాళ్లే మేకులై నీలాంటి వాళ్ళకు సిలువ వేస్తారని తెలుసుకో. అది నువ్వు తెలుసుకునేలోగా నీ బిడ్డ ఉండడని నువ్వు తెలుసుకో. ఆ గడ్డ నెల తీసుకురండిరా. అమ్మ తల్లి, నీ త్యాగం ఎన్ని రకాలుగా ఎదికేకలు పెడుతుందో ఒకసారి చూడు. నీ అమ్మ తీసుకో.
అమ్మా నాన్నని తీసుకురావే అమ్మా 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 నన్ను చంపేస్తున్నారే అమ్మా తుపాకి చూపిస్తున్నారే దశకంఠ తలుపుతరండి తలుపుతరండి నా మాట వినండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా బిడ్డెక్కడా మాట్లాడవే నా బిడ్డెక్కడా నా బిడ్డను పొట్టన పెట్టుకున్నావు నా బిడ్డ నీకేం అన్యాయం చేశాడు ఆడవాళ్ల కన్నీటితో పసిబిడ్డల నెత్తిడితో పాదాభిషేకం చేసుకుని ఉక్కు పాదాలతో గద్దెనెక్కాలనుకుని నిన్ను బతికనివ్వకూడదు రే నేను అదే చెప్పాలనుకుంటున్నాను నా భాష నీ మొగుడికే అర్థం కాలేదు నీకేం అర్థం అవుతుంది నిన్ను పోనివను నిన్ను పోనివను తలుపు తెరవండి తెరవండి నిన్ను పోనివను నిన్ను పోనివను తలుపు తెరవండి అక్కర్లేదు ఆలోచించనక్కర్లేదు పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేయండి ఏ ఇద్దరు కనిపించినా కాల్చిపారేయండి అక్కర్లేదని చెప్తున్నాను కదా ఆ తర్వాత నేను చూసుకుంటాను నా భాష మీకు అర్థమైపోయింది అనుకుంటాను ఐజీ నువ్వు నాకేమీ చెప్పద్దు నేను చెప్పింది ఇను ఎన్నది ఎన్నట్టుగా చేసేయి మా బాయికి ముహూర్తం దగ్గరడిపోయింది రేపు పొద్దున్నే ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నాడు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చెయ్యి ఇంటికాడ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోలీసులు ఉండాలి వాళ్ళ చేతిలో తుపాకులు ఉండాలి అనుమానం వచ్చిన వాళ్ళ కాల్చిపారేయాలి ఏట అర్థమైందా అసలు మా బాయి భాషలో చెప్పాలి అంటే నా భాష నీకు అర్థమైంది అనుకుంటా
వాడి పని అయి ఉంటుంది. ఎతికి పట్టుకోండి, కారు కారు వెతకండి, కనిపిస్తే ఖర్చు పారేయండి. ఎస్ సార్. వెతకండి, కారు కారు వెతకండి, మూల మూల వెతకండి, వాడిక్కడే ఎక్కడ ఉంటాడు. బాయా ఆ నెతుకుడు కార్యక్రమం పెట్టుకుంటే అవతల ప్లేట్ ఎగిరిపోద్ది. పదా రండి సార్. ముందు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగాలి. మరెలా? అసెంబ్లీలో తొలి సంతాప తీర్మానం ఈంది. పదండి. బామర్దే, రే బామర్దే. ఏంటి బాయా? వాడు జాడేమైనా తెలిసిందా? లేదు సార్, నేనుండగా వాడి ప్రాంతానికి రాలేడు. విమానం ఎంత లేటు? గంట బాయా. వాడిని పరిసర ప్రాంతానికి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. విన్నావుగా? పదవయ్యా. సార్. బాయా బాయా, లేట్ రెడీ బాయా. రెడీయా? రండి సార్. వద్దు వద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్. కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య మిస్టర్ కృష్ణ చైతన్య, ఈ మర్డర్ మీరే చేశారని అంగీకరిస్తున్నారా? అవినీతిని తుడిచిపెట్టి నీతిని ఆర్డర్లో పెట్టడానికి, స్వార్థాన్ని కడిగి నిస్వార్థాన్ని ఆర్డర్లో పెట్టడానికి
ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం నిలబడి ప్రజల అవసరాలను తీర్చే నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఆర్డర్లో పెట్టడానికే ఈ మర్డర్ చేశాను. మీరు చంపింది ఓ ప్రజాప్రతినిధి. యువర్ ఆనర్, సంతలో పశువులను కొన్నట్టు ఓ 100 మంది ఎమ్మెల్యేలను కొని నాకు మెజార్టీ ఉంది, నేను ప్రభుత్వ అధినేతను, 6.5 కోట్ల మంది ప్రజలను నేను ఏల్తాను అని అనేవారు నిజమైన ప్రజాప్రతినిధులు కారని, పదవి ఉన్నా లేకున్నా ప్రజల కష్ట సుఖాలను గుర్తించి ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రతిఘటించి నిజమైన ప్రజా శ్రేయస్సును కోరే ఏ పౌరుడైనా ప్రజా ప్రతినిధి అని తెలియజెప్పడానికే ఈ ప్రయత్నం చేశాను. దశకంఠరావును చంపాల్సిన అవసరం మీకేమొచ్చింది? బకాసురుడు ఆనాడు రోజుకు ఒక్కడిని తింటే ఈ బకాసురుడు ఒక్క రోజులో 6.5 కోట్ల ప్రజానీకాన్ని తినేయగలడు. అందుకే 6.5 కోట్ల ప్రజానీకానికి రాక్షస విముక్తి ప్రసాదించారు. ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ మీరు దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అన్న గురజాడ నినాదానికి సొంత లాభం కొంత మానుకో, తల్లి భూమికి తోడుపడవోయ్ అన్న కొత్త నినాదాన్ని జోడించి ఈ సాహసం చేశాను. ఇది నా తల్లి దేశం కోసం, ఆ తల్లి కన్నా 6.5 కోట్ల ప్రజల కోసం. జై హింద్. అభియోగాలన్నీ విన్న తర్వాత సెక్షన్ 302 కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య యావజ్జీవ కారాగార కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య